రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చాం. అప్పు మిత్తి ఎంత ఉందో తెలియదు. తొలి రోజుల్లో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్నారట. కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా ఉండి స్పీకర్గా ఉన్నటువంటి మీరు, లేదంటే కాంగ్రెస్ అనేటువంటిది 50 సంవత్సరాలు పరిపాలించింది. బట్టి విక్రమార్క లాంటి వారు, లేకపోతే మిగిలినటువంటి కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు 30 సంవత్సరాలుగా, 25-30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనుభవం గడించినటువంటి వారు, అనేక దగ్గరలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు, ప్రతిపక్షంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు రాష్ట్రంలో అప్పు ఎంత ఉందో, మిత్తి ఎంత కట్టాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉందా? ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నారు కదా, ఆ బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్ ఎంత, అప్పు ఎంత, మిత్తి ఎంత, దానికి కట్టాల్సింది ఎంత, ఈ విషయాలు కూడా తెలియదా? ఈ విషయాలు కాంగ్రెస్ పార్టీకి తెలియదా? కాంగ్రెస్ పార్టీ కనీసం ఆ విషయాలు కూడా అర్థం చేసుకోలేకపోయిందా? హామీలు ఇచ్చి మరి తొలి రోజుల్లో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. 1,50,000 కోట్ల దాకా అప్పు చేసిన తర్వాత ఎన్ని వాటిని మౌలిక వసతుల పెట్టుబడి కోసం, మౌలిక వసతుల కల్పన కోసం మీరు ఇవాళ వాడుకున్నారు? దానివల్ల ఎంత వచ్చింది? ఈ 1,50,000 కోట్ల ద్వారా రేపు పొద్దుగాల ఏవైనా సరే ఒక ప్రొడక్షన్ ఉత్పాదక రంగంలో మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? కేవలం సంక్షేమ పథకాల కోసం, రైతు బంధు, రుణమాఫీ, లేకపోతే ఉచిత పథకాల కోసమే 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అవి ఎందుకైనా పనిచేస్తాయా? మళ్ళీ సరే మీరేదో ఆ గ్రామాలలో పోయిన డబ్బులు మళ్ళీ వస్తాయి, తిరుగుతాయి, మార్కెట్లోకి వస్తాయి అంటున్నారు, కానీ ప్రభుత్వానికి మౌలిక వసతుల కల్పన కోసం పెట్టిన పెట్టుబడులు అనేటువంటి మాట ఏమైనా చెప్పిర్రా మీరు? చెప్పలేకపోయారు కదా. ఎందుకు వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ? కనీసం ఇచ్చినటువంటి హామీల దాంట్లో మేము ముందుగాల తెలియదు. స్పీకర్ గారు మాట్లాడింది నిజానికి బహిరంగంగా ఒప్పుకున్నారు ఈ విషయాన్ని, నిజమే ఇదంతా అని. అంటే ఏం తెలియకుండా ఏది పడితే అది హామీలు ఇచ్చినాం, అధికారంలో రావడం అనేటువంటి ఒకే ఒక యావ తప్ప మాకు ఇంకేమీ తెలియదని, ఇంకేమీ తెలియదు అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇచ్చేసినాం. ఆ హామీల ప్రకారం ఇవాళ తీర్చాలంటే కష్టమైపోతుంది. ఇచ్చినటువంటి హామీలని అరకొరా చేసి ఏవో కొన్ని ఊర్లలో గ్రామాలలో ఇచ్చిరు, అయిపోయింది. కొత్త పథకాలు ఏమి ఇస్తారు, శంకుస్థాపన, మళ్ళీ ఇప్పుడు 4 రోజుల పాటు మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ దాదాపుగా తెలంగాణ అంతా ఉన్నట్టే. ఇక్కడ వరంగల్ 4 జిల్లాలు, ఇవి 4 జిల్లాలు, అవి 3 జిల్లాలు, ఇవి 4 జిల్లాలు, 7 జిల్లాలు పాత జిల్లాలు. ఇంకో 3 జిల్లాలు మాత్రమే ఉన్నాయి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ తప్పితే అన్ని జిల్లాలలో ఇవాళ ఎన్నికల కోడే ఉన్నది. అక్కడ మాత్రమే ఎన్నికల కోడ్ లేదు. అంటే 70% పైగా ఎన్నికల కోడ్ ఉన్న తెలంగాణలో ఇవాళ ప్రతిసారి ఇది ఆల్రెడీ స్థానిక ఎన్నిక, ఆల్రెడీ లోకల్ ఏది మన ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు, రేపు పొద్దుగాల మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్ళీ కోడ్ వస్తుంది. ఇదే జరుగుతుంది, దేశంలో మొత్తం ఎన్నికల కోడే వచ్చేస్తుంది. అదొక అంశం. ఇది పెట్టేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా కోమటిరెడ్డి రాజు చాలామంది గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో కాంగ్రెస్ పార్టీ బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ విషయాలపైన క్లారిటీ లేదు, ఈ విషయాలపైన స్పష్టత లేదు. ఇచ్చినటువంటి హామీల అమలు మొత్తం జరిగిందా? మీరు రైతు బంధు ఇచ్చినట్టే సగం మందితోటి కొట్లాటే, మీరు ఆత్మీయ భరోసా ఇచ్చినట్టే సగం మందితో కొట్లాటే, రుణమాఫీ చేసినట్టే సగం మందితో కొట్లాటే, బోనస్ ఇచ్చినట్టే సగం మందితో కొట్లాటే. ఇటు డబ్బులు పోతున్నాయి, సరైనటువంటి పేరు రావడం లేదు. ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అవుతుంది, పేరు రావడం లేదు. రాకపోగా నెగిటివ్ వస్తున్నది. పథకాల అమలు విషయంలో తేడాలు వస్తున్నాయి. మళ్ళీ డబ్బులే అవుతున్నాయి, అప్పులకు అప్పులు అవుతున్నాయి, ఖర్చులు అవుతున్నాయి. ఈ ఖర్చులు ఎప్పుడు పోతాయి అనేటువంటి అంశం పైన స్పష్టత మాత్రం రాదు. ఆ స్పష్టత రానంతకాలం వీళ్ళ కొట్లాట ఇట్లే ఉంటుంది, అదే జరుగుతుంది.